తప్పును తప్పుగానే మాట్లాడుకోవాలి, ఒప్పును ఒప్పుగానే మాట్లాడుకోవాలి. మొన్న కుంభమేళాలు తొక్కిసలాట జరిగిన రోజు నేను క్లియర్గా చెప్పాను, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వైఫల్యమే ఉంటుంది, దాంట్లో ఏదో కుట్ర అని చెప్పడానికి ఏమీ లేదు. అక్కడ చెప్పినటువంటి వాళ్ళు కూడా ఏదో జెండాలు పట్టుకున్నారని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటారు తప్పించి అక్కడ ఎవరు చేయరు. ఓన్లీ ఆ టైంలో జరిగింది ఏంటది, ఈ అఖాడాలకు సంబంధించినటువంటి సాధు సంతులు ఏ ఘాట్ దగ్గరికి అయితే వస్తారో అదే ఘాట్లో తామందరం కూడా స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అనుకుని వీళ్ళందరూ భావించి ఆ ఘాట్ దగ్గరికి వెళ్తూ ఉండటం, దాన్ని అక్కడ వాళ్ళు నిరోధించడంతో జరిగినటువంటి తొక్కిసలాట అన్నది మొన్నే ప్రస్తావించుకున్నాం. అట్లాగే నిన్న కుంభమేళాకు సంబంధించి రైలుకి వెళ్తున్నప్పుడు ఢిల్లీలో జరిగిన తొక్కిసలాట విషయంలో కూడా అది కుట్రని నేనైతే ప్రస్తావించలేదు. ఎందుకంటే అక్కడ స్పష్టంగా కనబడుతోంది. మనం ట్రైన్ దగ్గర చూస్తుంటే రైల్వే స్టేషన్ దగ్గర ఒక్కోసారి ఈ సమ్మర్ అప్పుడు లేకపోతే కనుక సెలవులప్పుడు జనమందరూ ఎగబడేటప్పుడు ఆ ట్రైన్ వస్తుందంటే అందరూ పరుగులు పెట్టేటటువంటి సిస్టమ్ చూస్తుంటాం. కాబట్టి ఈ తొక్కిసలాట అనేటటువంటి దాన్ని నేను కుట్రకోణం ఆపాదించలేదు. అదే సందర్భంలో ఇప్పుడు జరిగింది కూడా అదే. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్, ప్రయాగ్రాజ్ స్పెషల్ ఎక్స్ప్రెస్, ప్రయాగ్రాజ్ కుంభమేళా ఎక్స్ప్రెస్, ప్రయాగ్రాజ్ కుంభమేళా స్పెషల్, ఈ రెండింటి మీద ప్రయాగ్రాజ్ ఒకేసారి రెండు వచ్చినాయి ఒకదాని తర్వాత ఒకటి. కుంభమేళా ఏదైతే ఈ స్పెషల్ ట్రైన్కి వెళ్ళాల్సిన వాళ్ళు మెయిన్ ట్రైన్లో ఎక్కేశారు. కాదు ఇది స్పెషల్ ట్రైన్ వేరు ఇది ట్రైన్ వేరు అనగానే వాళ్ళందరూ ఏది అంటే ఈలోపు అనౌన్స్మెంట్ ఈ స్పెషల్ ట్రైన్ వస్తుంది అనగానే అట్టించి ఇటుకు పరుగులు పెట్టేటటువంటి క్రమంలో, ఎందుకు ఎక్కువగా జనాలు ఉన్నారు కాబట్టి తొందరగా వెళ్ళాలనేటటువంటి క్రమంలో జరిగినటువంటి తొక్కిసలాట. ఇక్కడ కావాల్సింది ఏంటంటే జనాలలో కుంభమేళాకి వెళ్ళాలన్నటువంటి ఆసక్తి పెరిగింది. ఉన్న ట్రైన్లలో మ్యాక్సిమం అటే తిప్పుతున్నారు, అయినా చాలట్లేదు. అంతగా పబ్లిక్లో రెస్పాన్స్ పెరిగింది. ఆ ఇంపాక్ట్ కారణంగా దానికి తగ్గట్టు ఏర్పాటు చేయలేకపోవడం వల్ల జరిగిన తొక్కిసలాట అనాలి.